ఎంతవరకు విశ్వామిత్రుడు చెప్తాడంతే. వినకపోతే విశ్వామిత్రుడు ఇలా వేళ్ళు విరవకూడదు. చూసావానండి, చెప్పానండి, రాముడు లేవలేదండి, నీ పని నువ్వు చేసుకో అంతే బస్. ఒకనాడు వృద్ధిలోకి వస్తాడు, ఒకనాడు చేస్తాడు. నా వెంట వచ్చాడుగా, అదే గుర్తు మార్పుకి. ఒకనాడు చక్కటి స్థితిని పొందుతాడు, లోపల మాత్రం మంచి ఆశీర్వచనించి నువ్వు కదిలిపోకు. ఇది కర్తవ్య నిష్ట. కాబట్టి తేషాం కోయతిరివజ్యేష్టో రామో రతికరప్పితు బభూవ భూయో భూతానాం స్వయంభూరివ సమ్మతః సర్వే వేద విధ శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. చాలా పెద్ద శ్లోకం అండి ఇది, చాలా పెద్ద శ్లోకం, నిజానికి చాలా గొప్ప శ్లోకం ఇది. నాకైతే అనిపిస్తుంది ఈ శ్లోకం నేను అనేక పర్యాయాలు కళాశాలల యందు ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను ఈ శ్లోకాన్ని ఎక్కువగా ఉదాహరిస్తుంటాను. సర్వే వేద విధః శూరాః. ఒక అధ్యాపకుడు, ఆచార్యుడు, గురువు, మీరే పేరుతో పిలవండి, కించిత్ భేదం, ఒక బోధ చేసేటప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమిటి అంటే అది అందుకోవాలి ఎదురుగుండా ఉన్నవాళ్ళని తప్ప. ఇప్పుడు నేనే శ్రీరామాయణం మీద 4 మాటలు చెప్పడానికి వచ్చాను. నా ఉద్దేశ్యం ఏమిటి? నాకు తెలుసున్నది అన్నది ఏదైనా ఉంటే మీ అందరితో దాన్ని పంచుకోవాలి అన్నది నా ఉద్దేశ్యం. నాకు తెలుసునని కానీ మీకు తెలియదని కానీ కూర్చున్నవాడని మాత్రం కాదు. నేను మిమ్మల్ని అడ్డు పెట్టి చెప్పుకుని ధన్యుడినవుతాను అని. ఒక గురువు బోధ చేస్తే వాడు ఆవలించి కునుకుతున్నప్పుడు ముఖ్య విషయాలు చెప్దాం, వాడు వినకుండా మిగిలిన వాళ్ళు వింటారని చెప్పడం. అందరూ వినాలనే చెప్తాడు. మరి అందరూ ఎందుకు సమాన స్థాయిలో అందుకోలేకపోతున్నారు? మీరు గమనించండి. అంటే గురువు యొక్క హృదయాన్ని, దానికే ఈ రెండిటికి మధ్యలో వచ్చే మాటని శాస్త్రం ఏమందంటే శ్రద్ధ అని పిలిచింది. మా గురువుగారు మాట్లాడుతున్నప్పుడు నేను వినకపోతే, నా దృష్టి ఇతర విషయముల వైపుకి వెళ్ళిపోతే, నేను నా జీవితంలో అత్యంత ప్రయోజనకరమైనటువంటి విషయాన్ని పోగొట్టేసుకుంటాను. కాబట్టి వినడం తప్ప, శృణ్వంతప భద్రం కర్ణేభి శృణయామ దేవాహ అంటాం. మా చెవులు భద్రముగా ఉండుగాక, ఎప్పుడూ ఈ మాటలను వినుగాక. అలా వినడంలో మనసు వైక్లభ్యాన్ని పొందిందనుకోండి, ఇక్కడతో చాలు, ఇంకా ఆయన చెప్పితే మాత్రం మనకెందుకు అనిపించింది అనుకోండి, మీ స్థాయి శ్రద్ధ ఉన్నవాడి స్థాయిని పొందదు. గురువుగారి దగ్గర మీరు కూర్చుంటారేమో కానీ గురువుగారి హృదయాన్ని మాత్రం మీరు పుచ్చుకోలేరు. అందుకే శృంగగిరి పీఠాన్ని అధివసించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు ఓ మాట చెప్తుండేవారు. మమ్మల్ని జగద్గురువు అని ఎందుకు పిలుస్తారో తెలుసా? మేము ఈ జగత్తంతా వెళ్ళి అందరికీ బోధ చేస్తామని కాదు. నేను ఇక్కడ ఉండి మాట్లాడుతుంటే నా మాటని పట్టుకుని తన అనుష్ఠానాన్ని దిద్దుకుని నా మీద నమ్మకంతో, నా మాట మీద నమ్మకంతో తనని తాను దిద్దుకుని నేను చెప్పిన మాటలో, ఆ బాటలో నడిచిన వాడెవడో వాడు నాకు శిష్యుడు. ఎప్పుడూ నా పక్కనే ఉన్నా నా మాట మీద లక్ష్యం లేనివాడు, నేను చెప్పిన దాని మీద నమ్మకం లేనివాడు నా పక్కనే ఉన్నా వాడు నాకు శిష్యుడు కాలేడు. వాడు కాకూడదని నేను అనలేదు, వాడు కాలేకపోయాడు. ఎందుకంటే మధ్యలో శ్రద్ధ అడ్డొచ్చింది. ఇంకోటి ఇక్కడ లేడు. చంద్రశేఖర భారతీ స్వామిని నేను ఆయన శరీరంతో ఉండగా దర్శించలేదు. అనేక పర్యాయాలు చంద్రశేఖర భారతీ స్వామి వారు చెప్పిన మాటల్ని నేను వాడుతూ ఉంటాను. రామకృష్ణ పరమహంస మాటలు వాడతాను, శంకర భగవత్పాదుల మాటలు వాడతాను. వాడుతున్నాను అంటే నేను శంకరుల్ని చూశానా, నేను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని చూశానా, నేను చంద్రశేఖర భారతీ స్వామిని చూశానా? నేను చూడలేదు మాంసనేత్రంతో. చూడకపోయినా నాకు వారి మాట స్ఫురణలోకి వచ్చింది అంటే ఆ స్థాయిలో నాకు వారి మాట మీద ఒక గురి ఉంది, ఒక విశ్వాసం ఉంది. అందుకే పుస్తకంలో ఉన్నది విద్య కాదు, మీ గుండెలలోకి వచ్చింది అనుష్ఠానం. పుస్తకం, గురువుగారు చెప్పిన పుస్తకం ఇంట్లో పెట్టుకుంటే మీకు ఎంతవరకు పనికొస్తుంది? పుస్తకం గభాలన గూట్లోంచి లేచి అడ్డంగా వచ్చి నువ్వు ఈ పని చెయ్యొద్దు అని మీకు అడ్డుపడలేదు. శ్రీరామాయణం పుస్తకాన్ని అక్కడ పెట్టి మీరు తాగిన ఎంగిలి కాఫీ కప్పు కూడా రామాయణం పక్కన పెడితే రామాయణం గభాలన ఎగిరి పక్కబల్ల మీదకి వెళ్ళదు. కానీ మీ సంస్కారం బయటికి వస్తుంది. ఎంగిలి కప్పు పెట్టవలసిన ప్రదేశానికి శ్రీరామాయణం పక్కన ఎంగిలి కాఫీ కప్పు ఉంచడానికి రెండిటికి మధ్యలో భేదం ఏమీ లేదు.
అంత పవిత్రమైన వస్తువు అన్న భావన మీకుంటే అసలు మీ చెయ్యి ఎంగిలి కప్పు అక్కడ పెట్టడాన్ని అంగీకరించరు. ఇంకొక మాట చెప్తాను, కాఫీ తాగిన చేత్తో రామాయణాన్ని మీరు ముట్టుకోలేరు, చేతులు కడుక్కుని రామాయణం ముట్టుకుంటారు. కారణం ఏంటంటే మీకు దాని మీద ఉన్న విశ్వాసం. నేను ఒకసారి ఒక ఆశ్చర్యకరమైన సందర్భం చూశా. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణాలు చదువుకుంటున్నాడు నా మిత్రుడు. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెడితే మడి కట్టుకుని ఇలాంటి బల్ల మీద పెట్టి అతను చదువుకుంటున్నాడు దర్భాసనం వేసుకుని. నేను అనుకున్నాను ఏదో పారాయణ చేస్తున్నాడు అనుకున్నాను. అయిపోయిన తర్వాత అడిగా, ఏం చదువుతున్నావో మిత్రమా అని. అంటే పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణాలు చదువుతున్నాను. దానికి మడిబట్ట కట్టుకుని చదువుకుంటున్నావేమి అన్నాను. అంటే ఆయన నాతో అన్న మాటకి నేను తెల్లబోయాను. పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణం నేను చదివితే పరమాచార్య స్వామి వారు నా ఎదురుగుండా వచ్చి కూర్చుని మాట్లాడినట్టే కదా కోటేశ్వరరావు గారు. అది నేను చదువుతుంటే అదేగా నా మనసులోకి ఎడుతోంది. పరమాచార్య వంటి మహాపురుషుల ముందు నేను కూర్చుని వింటే పైన చొక్కాతో బనీంతో కూర్చోనుగా. అందుకని విప్పేసి మడిబట్ట కట్టుకుని పరమాచార్యయే చెప్తున్నారు అని వింటున్నానండి, అలా చదువుతున్నానండి అన్నాడు. సా శ్రద్ధా కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. వారికి లభిస్తాయి, గురు బోధ తలకెక్కుతుంది. సర్వే వేద విద శూరాహ. ఎక్కడొచ్చింది ప్రజ్ఞ? వశిష్ఠుడి దగ్గర రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు విన్నారు. రాముడు నేర్చుకున్నంత లక్ష్మణుడికి రాలేదు, లక్ష్మణుడు నేర్చుకున్నంత భరతుడికి రాలేదు, భరతుడు నేర్చుకున్నంత శత్రుఘ్నుడికి రాలేదు అని మీరు చెప్పే అవకాశం రామాయణంలో ఉందా? లేదు. గురువుగారు ఏం చెప్పారో అది నలుగురికి సమానంగా వచ్చింది. అంటే ఇప్పుడు శ్రద్ధ నలుగురిది ఎటువంటిది? ఒక్కలాంటిది. ఇది ఎవరి అదృష్టం? తండ్రి అదృష్టం. ఎంత సంతోషపడిపోతాడు ఆ తండ్రి. ఏమి పిల్లల్ని కన్నావయ్యా దశరథ, ఏది చెప్తే అది నలుగురు పట్టుకుంటారు, నలుగురు అనుష్ఠిస్తారు. ఇంకా భేదం లేదు నలుగురి మధ్యలో, ఒక్కలా పట్టుకుంటారు. గురువుగారు చెప్పాక పరీక్ష రాస్తే నలుగురి ఆన్సర్ పేపర్ ఒక్కలా ఉంటుందన్నమాట. అంత బాగా అర్థం చేసుకున్నారంటే గురు హృదయాన్ని పట్టుకోగలిగినటువంటి శ్రద్ధ కలిగినటువంటి వారు. శ్రద్ధ ఉండడం ఒకెత్తు, సర్వే వేద విద శూరాహ. గురువు దగ్గర విన్నారు వేదాలన్నింటినీ, బాగా తెలుసుకున్నారు. సర్వే లోక హితేరతాహ. లోకముల యొక్క హితమునందు కోరిక ఉన్నవాళ్ళు. ఇది చాలా చాలా అవసరం అండి. ఒకరికి గొప్ప అందం ఉంటుంది, అది ఎందుకు పనికొస్తుందంటే అమాయకుల్ని పాడు చేయడానికి పనికొస్తుంది. ఒకడికి విద్య ఉంటుంది, ఎందుకు పనికొస్తుందంటే అహంకరించడానికి పనికొస్తుంది. జ్ఞాన కలునిలోని శరదయువోలే అంటారు పోతన గారు. అది దేనికి పనికొస్తుందంటే ఆయన అహంకారం పొందడానికి పనికొచ్చింది ఆ విద్య. ఒకడికి ధనం ఉంటుంది, దేనికి పనికొచ్చింది అంటే దాచి 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 తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. లేకపోతే దాని మీద భ్రాంతి పెంచుకుని 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 మార్కండేయ పురాణంలో చెప్పినట్టు అదే తలుచుకుంటూ శరీరం విడిచిపెట్టి ఎక్కడ ఏ భోషాణంలో పెట్టి డబ్బు బంగారం నగలు దాచాడో దాని మీద భ్రాంతి పోక చీకటిగా ఉన్న ఆ భోషాణం కిందకి ఎవరైనా వచ్చి తీసేస్తారేమోనని తన కొడుక్కి తన బిడ్డలకే దక్కాలన్న భ్రాంతితో దాని కింద విషం తోకలో పెట్టుకుని నోట్లో పెట్టుకుని పాము పిల్లో తేలో జెర్రు అయి కింద పడుకుని ఉంటాడు చీకట్లో చమాయింపులో. ఎందుకంటే ఎవరొస్తారో కరిచేద్దామని. తీరా వచ్చి కొడుకు తీస్తూ ఉంటాడు, ఎవరో తీసేస్తున్నారు, అమ్మో ఖర్చు పెట్టేస్తున్నాడు, పాడు చేసేస్తున్నాడు, వెళ్ళి కుట్టబోతాడు. దేని పెట్టి కొడతాడు? చెప్పుచ్చు కొడతాడు. కొడితే చచ్చిపోతూ అనుకుంటాట, ఇంత సంపాదించాను, ఇక్కడ కాపు కాశాను, చెప్పెట్టి కొట్టి చంపేస్తున్నాడు. తీరింది భ్రాంతి అంది మార్కండేయ పురాణం. దేని మీద పెట్టుకున్నావో అది నిన్ను ఉద్ధరించేది కాదు. సర్వే లోకహితే రతాహ. రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నేర్చుకున్న విద్యలు వాళ్ళని పాడు చేసుకోవడానికి పనికి రాలేదు. మాకింత ధనుర్వేదం వచ్చు కదండి, అయిందానికి కాందానికి బాణాలు వేసేస్తాం అస్త్రాలు వేసేస్తాం అనలేదు. మాకింత విద్యొచ్చు కదండి మేము అహంకరిస్తాం అనలేదు. మేమింత అందగాళ్ళం కదా, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం నా తండ్రి